హాయ్ హలో నమస్తే గుడ్ మార్నింగ్. ఈరోజు మనం డే 4లో అచ్చులు మొత్తం ఒక్కసారి మళ్ళీ రివైట్ చేసుకుందాం. అసలు ఈ అచ్చుల్ని మనం స్వరములు అని జీవాక్షరములని కూడా పిలుస్తాము. సో అవన్నీ మనం తర్వాత ముందు అక్షరాలతో ఫెమిలియర్ అయిపోయిన తర్వాత మనం నేర్చుకుందాం. ముందే హడావుడి పెడుతూ వీటిని అదంటారు వాటిని అదంటారు అనే అవసరం లేదు. ముందుగా అక్షరం అంటే ఎలా ఉంటుందో ఐడెంటిఫై చేస్తూ ఆ అక్షరాన్ని పలికే ప్రయత్నం మాత్రమే చేస్తున్నాం. సో వర్ణమాలలోని మొదటి జాబితా అన్నమాట ఇది. వీటిని అచ్చులు అంటాం. సో అచ్చులు ఇప్పటివరకు 3 క్లాసెస్లో నేర్చుకున్నారు కదా. ఈరోజు 4th క్లాస్లో మళ్ళీ మొత్తం ఒకసారి రివైండ్ చేసుకుందాం. ఓకే, ఈరోజు ఇంగ్లీష్ లెటర్స్ నేను పెట్టట్లేదు, ఎందుకంటే ఫస్ట్ 3 పార్ట్స్లోనూ కూడా ఇంగ్లీష్ లెటర్స్, వర్డ్స్, సెంటెన్సెస్ పెట్టాను. కానీ ఇప్పుడు కేవలం తెలుగు మాత్రమే పెడుతున్నాను. ఓకే, స్టార్ట్. మొట్టమొదటిది అమ్మ. ఏంటది? అమ్మ. ఆకు. ఆకు. ఇల్లు. ఇల్లు. ఈగ. ఈగ. ఉడుత. ఉడుత. ఊయల. ఊయల. ఋషి. ఇక్కడ చూడండి. ఎలుక. ఎలుక. ఏనుగు. ఏనుగు. ఐదు. ఒంటె. ఒంటె. ఓడ. ఓడ. ఔషధం. ఔషధం. చివరిగా అంబ అంటే అమ్మవారు అని కూడా పిలుస్తూ ఉంటాం మనం, మాత అని కూడా పిలుస్తూ ఉంటాం అనమాట. అంబ. దుఃఖం. మనకి విసర్గ అనేది సంస్కృత పదాల్లో ఎక్కువ వాడుతూ ఉంటాము, అలాగే అక్షరం పక్కన వస్తూ ఉంటుంది, చూసుకోండి. దుఃఖం. దుఃఖం. ఇవి తెలుగు అచ్చులు. వీటిని మనం స్వరములు అని, ప్రాణములు అని కూడా ఇస్తూ ఉంటాం అనమాట. సో ఈరోజు హోమ్ టాస్క్ ఏంటి అంటే, డే 4 మొత్తం తెలుగు అచ్చుల్ని నేను ఎలా పలుకుతున్నానో వింటూ పలికే ప్రయత్నం చేయండి. మనం తెలుగు అక్షరాలైనా ఏవైనా సరే ముందు ప్రొనౌన్సియేషన్ ఇంపార్టెంట్ కదా. తెలుగు అచ్చులు మొత్తం నేర్చుకునే ప్రయత్నం చేయండి. డే 5లో మళ్ళీ కలుసుకుందాం. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్.